హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు తయారు చేసే విధానం. ఈరోజు మనం తెలంగాణ స్టైల్లో చికెన్ పచ్చడి చేయబోతున్నాము. 1/2 కేజీ చికెన్, దీనికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు కారం, 5 స్పూన్ల ఉప్పు, 1 స్పూన్ ఆవపొడి, 2 కప్పుల ఆయిల్, కొంచెం వెల్లుల్లి పేస్ట్, పోపు గింజలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి, కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి వేడెక్కింది, 2 కప్పుల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది, అందులో చికెన్ వేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి, గోల్డ్ కలర్లోకి మారేదాకా కలపాలి. ఇప్పుడు చికెన్ మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చింది. ఇందులోంచి ఈ వడబోసే దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్లో ఉప్పు, కారం, ఆవపొడి, వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆ మిగిలిన ఆయిల్ దీని మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది, అందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత చికెన్ ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పూర్తిగా చల్లారింది, ఇందులో చికెన్ వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి బాగా. చాలా టేస్టీగా ఉంటుంది, చూస్తేనే నోరు ఊరుతుంది. ఇప్పుడు ఈ చికెన్ని ఈ బౌల్లోకి తీసుకోవాలి. మన తెలంగాణ చికెన్ పచ్చడి రెడీ అయింది. అన్నంలోకి చాలా బాగుంటుంది. పూర్తిగా అయింది, చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.